హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు కిచెన్. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎండలకు మనము మసాలాలు తినాలంటే అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి ఎటువంటి మసాలా పౌడర్లు వాడకుండా టమోటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 6 ఎగ్స్కి చెప్తున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు పొడవుగా ఇలా చీలికలు చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉంటాయి, ఒక 10 పొడవుగా చీలికలే. ఇక టమోటా కూడా పెద్ద సైజువి. మనము ఎలా అయితే ఉల్లిగడ్డను చేసుకున్నామో అదేవిధంగా మళ్ళీ కట్ చేసుకుందాం. తగినంత కొత్తిమీర తరుగు, ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. దీంట్లో ఎటువంటి పౌడర్లు మనం వేయడం లేదు. ఒక ప్యాన్ లేదా బౌల్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి, అంతే. ఇవంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెడితే మగ్గుతాయి. అప్పుడు చిటికెడు పసుపు వేసి తర్వాత ఈ పసుపు వేసినప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం జరిగింది, క్లిప్ మిస్ అయింది, అంతే. ఇక ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అంటే ఒక 70% ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మనం టమోటా వేయడమే. పూర్తిగా 100% అది వేగాల్సిన అవసరం లేదు, మళ్ళీ టమోటాతో పాటు మగ్గుతుంది, అంతే. తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా కలపాలి. ఇది వేగేలోపు మనము ఎగ్స్ను కూడా ఒలుచుకుందాం. ఇది సింపుల్ టెక్నిక్ అండి. మనము వేడి నీళ్ళలో నుంచి వంచిన తర్వాత చన్నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి, అంతే. ఎగ్స్ని తర్వాత ఇలా కొంచెం స్పూను బరువుగా ఉన్నది తీసుకొని అలా చేత్తో కొట్టి మనం ఇలా నలిపామంటే అరచేతిలోకి వేసుకొని సేమ్ ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఈ పని ఈజీగా చేస్తారు. ఇది సింపుల్ టెక్నిక్. కొంతమంది ఎగ్ ఒలుస్తుంటే మనకు ఆ కర్పూరంతో పాటు ఎగ్ కూడా బయటకు వస్తుంది, అలా కాకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సింపుల్ టిప్, అంతే. ఇప్పుడు కర్రీ వేగింది, తగినంత కొత్తిమీర తరుగు వేసి ఇక్కడ నేను చన్నీళ్ళు పోస్తున్నా కాబట్టి మధ్యలో పోయడం జరిగింది. ఇవి కొంచెం బాగా బాయిల్ అయ్యేటప్పుడు కర్రీ అంతా కూడా మిక్స్ చేయాలి. ఏ కర్రీలేకైనా వేడి నీళ్ళు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్తున్నా. తర్వాత మిర్చి స్పైసీని బట్టి మనము తగినంత కారం మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే 1/4 స్పూన్ కలుపుకున్నా, అంతే. అదంతా కర్రీ రెడీగా ఉంది. మనం రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి వేయడమే, లేదు మధ్యలోకి హాఫ్కైనా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, అంతే. ఎగ్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మనము ఇక్కడ వేస్తే మీరు 1/4 స్పూన్ పెప్పర్ వేసుకోండి. నేను మళ్ళీ వేయడం జరిగింది. కొద్దిగా నేను కొత్తిమీర తరుగు మాత్రం వేసి స్టవ్ బంద్ చేసేసాను, అంతే. సింపుల్ కదూ. మళ్ళీ నాకు బౌల్ అవసరమై పెద్దది పెట్టుకున్నా, అంతే. చిన్న ప్యాన్ అయినా కూడా ఈ కర్రీకి సరిపోతుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా పెప్పరు, తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవడమే. ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. ఇది రైస్, చపాతీ, పుల్కా అన్నింటికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.